గర్భంలో ఎన్నో శ్రమలు పడి బిడ్డను మోస్తూ ఉంటుంది. అది ఎలా అంటే బిడ్డ కడుపును పట్టాక నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఉంటాయి. బిడ్డ కడుపులో తంతూ ఉంటాడు. ఆ బాధను భరిస్తూ ఉంటుంది తల్లి. ఆ బిడ్డ భూమి మీదకి వచ్చే వరకు ఆడపిల్లో మగపిల్లోడో అసలు ఎలా ఉంటాడో, తెల్లగా ఉంటాడో, నల్లగా ఉంటాడో ఇలా ఆలోచిస్తుందేమో కానీ తెలీదు. అంటే చూడకనే తల్లి విశ్వసిస్తూ ఉంటుంది. ఆడపిల్ల అయితే బాగున్ను, లేదా మగపిల్లోడైతే బాగున్ను, ఇలా పుడితే బాగున్ను, అలా పుడితే బాగున్ను, ఎన్నో ఆశలు పడుతూ ఉంటుంది. నిజానికి దేవుడు రూపిస్తాడు కదా ఆ రూపాన్ని. కానీ తల్లి అనుకుంటుంది, నా రూపాన్ని ఉంటే బాగున్ను, లేదా నా భర్త రూపాన్ని ఉంటే బాగున్ను, నా వాళ్ళెవరైనా రూపాన్ని ఉంటే బాగున్ను అని అలా ఆలోచిస్తుంది. దేవుడు అనుకుంటాడు, తల్లి గర్భంలో మోసేటప్పుడు నాలాగా పుట్టించాలి అని ఆయన ఆయన రూపాన్ని పుట్టించాలనుకుంటాడంట. కానీ తల్లి ఆశపడేపటికి ఆ రూపాన్ని తల్లికి ఇచ్చేస్తాడంట. దేవుడికి ఎంత ప్రేమ చూడండి. తల్లి ఎవరైతే ఎక్కువగా చూస్తుందో వాళ్ళ రూపాలు, వాళ్ళకి కావలసిన గుణాలు అలాంటివన్నీ ఇచ్చేస్తాడంట. ఆయన అనుకుంటాడు ఫస్ట్ నా అందమైన రూపాన్ని ఇవ్వాలి అని. తల్లి ఎవరినో చూసి అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉన్నాడు ఇలా ఆలోచించేపటికి దేవుడు త్యాగం చేసి ఆ తల్లికి ఆ బిడ్డ కనెక్షన్ అయ్యేలాగా ఇచ్చేస్తాడంట. అలా తల్లి గర్భంలో 10 నెలలు 9 నెలలు మోసి ఎన్ని నొప్పులు పడాలో, ఎన్ని హింస పడాలో అన్నీ పడుతుంది. ఒక్కో తల్లి తప్పక సిజరేన్ చేర్చుకోవాలి. సిజరేన్ చేయించుకోవటం అంటే చాలామంది ఈజీ అనుకుంటారు. అది చాలా కష్టమైన పని. అయినా సరే తల్లి ఒప్పుకుంటుంది. ఎందుకంటే తన శరీరాన్ని కోయటం అన్నమాట. ఆ కోసినప్పుడు వచ్చే నొప్పి ఎలా ఉంటుంది? 6 నెలలు బాధపడాలి. అంతేకాదు జీవితం అంతా ఆ కోయబడింది పెయిన్ వస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా. అయినా సరే ఆ బిడ్డ కోసం తల్లి త్యాగం చేసేస్తుంది. ఒక తల్లే ఇంత త్యాగం చేస్తే దేవుడు ఎంత త్యాగం చేస్తాడో చూడండి. ఒక తల్లి సిజరిన్ చేయించుకుంది అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో భరించినప్పుడే తెలుస్తుంది. నార్మల్ డెలివరీ అయితే ఒక 3 మంత్స్ వరకే ఉంటుంది. కానీ సిజరిన్ అనేది జీవితం అంతా ఉంటుంది. ఆ డాట్ దాన్ని ఎవరు తొలగించలేరు. అయినా సరే నువ్వు చూస్తావా, నువ్వు పెంచుతావా, నువ్వు చూడవా, లేదా కనీసం పెద్దయ్యాక తల్లిని ఆదరిస్తావా, ఇలా ఏమీ ఆలోచించదు తల్లి. గర్భమందు బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డతో తన సంతోషాలు పంచుకుంటూ ఉంటుంది. తంతూ ఉంటే భరిస్తూ ఉంటుంది. ఎన్నో భరిస్తుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ తల్లికి అన్నం పెడతాకి ఏడ్చే బిడ్డలు ఎంతమందో ఉన్నారు. ఆ తల్లిని చూస్తాకి చాలామంది కష్టపడతారు. నిజంగా తల్లి బంధం దేవుడి బంధంతో ముడిపెడితే, దేవుడు ప్రాణాన్ని ఇస్తే తల్లి గర్భంలో భరించి 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 9 నెలలు భరించటం అంటే ఒక మనిషి ఒకరోజు 1 కేజీ బరువుని ఒక రోజంతా మోసి చూడండి. 1 లీటర్ బాటిల్ని ఒక రోజంతా చేత్తో పట్టుకొని చూడండి తెలుస్తుంది ఆ బాధ ఎంత ఉంటుందో. కానీ తల్లి 9 నెలలు 3 కేజీల బరువును మోస్తుంది గర్భాన్న. అది బరువు అనుకోదు, బాధ్యత అనుకుంటుంది. తన సంతోషాలన్నీ అందులో ఉన్నాయి అనుకుంటుంది. పుట్టాక నల్లగా పుట్టాడా, తెల్లగా పుట్టాడా, అందంగా ఉన్నాడా, అందవిహీనంగా ఉన్నాడా, కనీసం కాలుందా లేదా, చెయ్యి ఉందా లేదా, ఇలా ఆలోచించదు తల్లి. ఆ బిడ్డ ఎలా ఉన్నా స్వీకరించేస్తుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది బాధని భరించటం గొప్ప విషయమా, లేక
ఆ భరించాక వచ్చిన సంతోషం గొప్ప విషయం అంటే తల్లి సంతోషమే గొప్ప విషయం అంటది. కానీ బిడ్డ ఏం చేస్తాడు? పెద్దయ్యాక తల్లిని హేళన చేస్తూ ఉంటాడు. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొందరు బిడ్డలు అసలు ఆహారాన్నే పెట్టరు. కాలుతో తంతారు, చేత్తో తంతారు. కడుపులో తన్నింది సరిపోదా? పెద్దవాళ్ళయ్యాక తంతూ ఉంటారు. కొంతమంది అయితే డబ్బు కోసం, ఇంకా కొంతమంది అయితే ప్రేమ కోసం కడుపు మీద తన్నిపోతారు. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. నిజానికి ఆ తల్లి గర్భమందు మోయబట్టే కదా నువ్వు బయటకొచ్చావు. ఆ తల్లి గర్భంలో భరించబట్టే కదా నువ్వు బయటకొచ్చావు అని ఆలోచించాలి. దేవుడు తన రూపాన్ని ఇద్దామనుకోట అమ్మ ఆశపడిందని అమ్మ రూపాన్ని ఇచ్చేస్తున్నాడు. ఎవరి వంక ఎక్కువగా చూస్తారో ఇంచుమించు వాళ్ళలాగే కంటారంట. అందుకనే భర్త రూపాన్నో, తల్లి రూపాన్నో, నాన్న రూపాన్నో ఇలా బయటకు వస్తూ ఉంటారు బిడ్డలు. కాబట్టి చాలామంది నేర్చుకోవాలి. తల్లి అంటే బరువు కాదు, బాధ్యత అని. ఆ బాధ్యతగా ఉంటుంది కాబట్టి ఆ తల్లిని భరించాలి. ఒక భర్త చెప్తున్నాడు, నా భార్యకి ఒక వ్యాధి వచ్చింది. అది డిప్రెషన్ వ్యాధి. అందరినీ మర్చిపోయింది. ప్రతి ఒక్కరిని ఇంట్లో తల్లిని మర్చిపోయింది, తండ్రిని మర్చిపోయింది, అన్నదమ్ములను మర్చిపోయింది. ఆఖరికి కన్న బిడ్డలను కూడా మర్చిపోయింది. కానీ నన్ను మర్చిపోలేదు. తను వంట చేసేటప్పుడు అన్నీ పక్కన పెట్టుకొని వేస్తే వంట చేయగలదు. లేదంటే అన్నీ మర్చిపోతుంది. ఇప్పుడు వండిన కూర కాసేపటికి ఏమి వండావంటే చెప్పలేదు. అలాంటి పరిస్థితిలో కూడా నన్ను మర్చిపోలేదని భర్త చెప్తున్నాడు. అంటే బిడ్డ కంటే భర్తే ఎక్కువ ఇక్కడ. ఆ భర్త కోసం ఆ భార్య ఏదైనా చేయగలుగుతుంది. ఆ మెమరీ లాస్ అయిపోయినా కూడా భర్తను మర్చిపోలేకపోతుంది. అంటే ఆయన చెప్పారు 50 ఏళ్ళ జీవితం అని. నిజమే. 50 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు అవనివ్వండి, ఎన్ని సంవత్సరాలైనా భర్తే ఎక్కువ. ఆ భర్త తర్వాతే బిడ్డలు వస్తారు. కానీ పేగుబంధాన్ని వదులుకోలేదు తల్లి. ఇక్కడ పేగుబంధాన్ని మర్చిపోయింది తల్లి ఆ జబ్బు వల్ల. కానీ భర్తని మర్చిపోలా. భర్త పేగుబంధం కాదు కదా! మరి ఎందుకు మర్చిపోలేదంటారు? ఎందుకంటే జీవితం తనతో అడుగులేసింది. ఆ జీవితం అంతా అడుగులు వేయటం వల్ల తను మర్చిపోలేకపోతుంది. ఒక బిడ్డ చెప్తున్నాడు, నాన్న నాకు పుట్టినరోజు కానుక ఏమిస్తావు అని. తండ్రిని అడిగితే తండ్రి చెప్తాడు, నీకు ఖచ్చితంగా నేను మంచి బహుమతి ఇస్తానమ్మా అని. అవునా నాన్న, నేను ఎదురు చూస్తున్నా నాన్న, నేను ఎదురు చూస్తాను అని. అప్పుడు తండ్రి ఆలోచిస్తాడు, ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా, ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా అని. ఈలోగా ఆ బిడ్డ పుట్టినరోజు చాలా టైం ఉంటుంది. ఈలోగా తండ్రి కూతుర్లే ఉంటారు. ఆ తండ్రికి ఆ కుమార్తె అంటే చాలా ఇష్టం. పెంచుతూ ఉంటాడు. కానీ ఆ బిడ్డ పుట్టినరోజు గిఫ్ట్ అడిగింది. ఈలోగా తనకి అనారోగ్యం వస్తుంది. సరేనని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్తాడు 10 రోజుల్లో బిడ్డ చనిపోతుంది అని. ఆ బిడ్డ మాట వినేస్తుంది. నాన్న బై బై నాన్న, నేను సంతోషంగా వెళ్ళిపోతానన్న. నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వలేదు కదా, నువ్వు గిఫ్ట్ ఇస్తావని చెప్పావు కదా నాన్న అంటే, నీకు తప్పకుండా నేను గిఫ్ట్ ఇస్తానమ్మా అని ఆ తండ్రి ఆ బిడ్డకి చెప్తూ ఉంటాడు. ఆ బిడ్డ అంటది, నాన్న గిఫ్ట్ ఇచ్చినా నేనేం చేసుకోగలను, నేను ఈ భూమి మీదే ఉండను కదా అని. తండ్రి ఏడుస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఆ పిల్ల పుట్టినరోజు వచ్చే సమయానికి ఆ బిడ్డ బ్రతికే ఉంటుంది. ఆశ్చర్యపోతుంది. ఏంటి, నా పుట్టినరోజుకి నేను బ్రతికే ఉన్నాను, డాక్టర్ చెప్పేపటికి నేను చనిపోతానన్నారు కదా అని. ఇంటికి వెళ్ళి చూస్తే కేక్ పెట్టుంటుంది. ఆ పక్కనే ఒక లెటర్ రాసి పెట్టుంటుంది. ఇల్లంతా ఎతుకుతుంది పాప. ఎతికితే ఎక్కడ తండ్రి కనపడ్డు.
ఏంటని చూస్తే ఆ కేక్ని చూసి సంతోషపడుద్ది. ఆ లెటర్ చదువుదామని తీస్తుంది. అమ్మా, నీకు గిఫ్ట్ కావాలన్నావు కదా, డాక్టర్ చెప్పారు నీ గుండె పని చేయట్లేదు, గుండె మార్పిడి చేయాలి అని. నీకోసం నేను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నావు కదా, నా గుండెనే నీ గిఫ్ట్గా ఇచ్చాను. జీవితం అంతా నీతోటే ఉంటాను నేను. నువ్వు హ్యాపీగా జీవించవచ్చు. నీకు కావాల్సినవన్నీ అమర్చేశాను. నువ్వు జీవితం హ్యాపీగా ఉండు. నీ గుండె కొట్టుకున్నప్పుడల్లా మీ నాన్న నీతో ఉన్నాడనుకో అని చెప్పాడు. ఆ పిల్ల ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుందంటే, నేను గిఫ్ట్ అడిగినందుకే కదా మా నాన్న నాకు గుండెను కోసిచ్చేసాడు. ఇప్పుడు నేనేం చేయాలి, నాన్న లేకుండా ఎలా జీవించాలని బాధపడుతూ ఉంటే దేవుడు మాట్లాడతాడు. నీ గుండెలే నాన్న గుండె ఒకటే అయిపోయింది కాబట్టి నాన్నే నువ్వు, నువ్వే నాన్న, నువ్వు జీవితం అంతా నాన్నతోటే ఉన్నావు అని ఆ పాప అప్పుడు ధైర్యం తెచ్చుకొని జీవిస్తాం మొదలుపెట్టింది. చూసారా, అమ్మ ప్రాణాన్ని పోస్తే నాన్న గుండెనిచ్చేశాడు. ఇక్కడ ఇలా మనం చూస్తే త్యాగం చేసేది ఎవరంటే అమ్మ నాన్న. దేవుడు పుట్టించటం అమ్మ నాన్నని అందుకే పుట్టించాడు. భూమి మీద అసాధ్యం కానీ చాలా ఉన్నాయి, కానీ అమ్మ నాన్నే సాధ్యమైన వారు. అది దేవుడి సృష్టి. అందుకే దేవుడు అమ్మా నాన్నగా ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కొందరికి అమ్మా నాన్న ఉండరు. ఆ విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఉన్న వాళ్ళకి తెలీదు అమ్మా నాన్న విలువ, లేని వాళ్ళకి తెలుస్తుంది. ఏ క్షణమైనా బాధలో ఉన్నామంటే గుర్తొచ్చేది అమ్మే. ఎందుకంటే బాధ పెట్టిన గుండె బరువెక్కేది అమ్మ కోసమే. కానీ కొందరు ఇప్పుడు ఎందుకో లోకం మారిపోయింది. అమ్మలు కూడా బిడ్డల్ని చంపేస్తున్నారు. ఎందుకు చంపేస్తున్నారంటే వాళ్ళు వేరొక విధంగా వెళ్ళిపోయి అదే జీవితం అనుకుంటున్నారు. అందుకే బిడ్డల్ని చంపేస్తున్నారు. అలా కొందరు దుష్టుని మార్గంలోకి వెళ్ళిపోతున్నారనమాట. దేవుని మార్గంలో ఉన్నవారు ఎప్పుడూ తప్పు చేయరు, కానీ దుష్టుని మార్గంలోకి వెళ్ళిపోయి తప్పు చేస్తున్నారు. అది వారికి కూడా తెలీదు, వారు ఇలా చేసింది తప్పని అప్పటికప్పుడు తెలీదు. సాతాను శోధన అంటే అలాగే ఉంటుంది. సాతాను శోధిస్తున్నాడు అంటే ఎక్కడో ఉండడు, మన హృదయంలోనే వచ్చి నివాసం ఉంటాడు. అవకాశం ఇస్తున్నాం కాబట్టి. అవకాశం ఇవ్వకపోతే ఆ శోధన మనకి రాదు. దేవుణ్ణి ఉంచాల్సిన స్థలంలో సాతాను ఉంచితే శోధించబడతాం. ఆ శోధించినప్పుడు దేవుడు మరలా మరలా చెప్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలి అని. అది తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆ శోధన నుంచి బయటకు వస్తారు. ఆ శోధన నుంచి బయటికి రాకుండా ఆ శోధించబడుతూనే ఉంటే దుర్మార్గంలో అయిపోతారన్నమాట. దేశంలో అందరూ పుట్టినప్పుడు తల్లి గర్భాన్నే పుట్టారు, అందరూ మంచివారిగానే పుడతారు. కానీ కొందరు దుర్మార్గులు అయిపోతున్నారంటే హృదయంలో ఒక సాతాన్ అనే మేకు కొట్టబడి ఉంది. ఆ మేకు ఎవరు తీయలేరు, ఎందుకంటే వారి హృదయం కఠినమైపోయింది కాబట్టి. అందుకే మనం ఏదైనా చిన్న శోధన వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని, క్షమించయ్యా, మాలో ఏ లోపం ఉందో తీసివేయ్యా అని ప్రార్థించుకుంటే ఆ లోపం సరైపోతుంది. ఆ లోపం సరైపోయినప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? నిన్నటి దినమున నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను, ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాను అని ఒక మనిషికి ఆనందం కలుగుతుంది. అంటే శోధన తొలగిపోయిందని అర్థం. కాబట్టి మనం దినమంతయు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఆయన రూపాన్న మనల్ని తయారు చేశారు కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.